హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్ గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఇవాళ వీడియో విషయానికి వస్తే మీ అందరికీ చాలా ఇష్టమైన వీడియో, చాలా యూస్ఫుల్ గా ఉండే వీడియో, అట్ ద సేమ్ టైం మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఏంటి అంటే మన జ్యువెలరీ కలెక్షన్. సో ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఫ్రమ్ మై వెరీ ఓన్ ఎస్ఎస్కే సిల్వర్ కలెక్షన్స్ అన్నమాట. అండ్ ఈ కలెక్షన్ లో కూడా ఇవాళ నేను చూపించబోయేది బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. మన లేడీస్ కి ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నా కూడా సరిపోవు, ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇవాళ ఒక 2 ఫంక్షన్లకి వేసుకెళ్ళాము అంటే 3వ ఫంక్షన్ కి వేసుకెళ్ళాలంటే అబ్బా ఇది వాడేసాం కదా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మాక్సిమం చాలా మంది లేడీస్ కి అదే ఎన్నున్నా సరిపోని ఫీలింగ్ ఉంటుంది బ్లాక్ బీడ్స్ విషయానికి వస్తే. సో అందుకని చెప్పి బడ్జెట్ ఫ్రెండ్లీగా హ్యాపీ ఆన్ పాకెట్ ఉండాలి అనుకుంటే, అట్ ద సేమ్ టైం ఒక ప్రెషియస్ జ్యువెలరీ వాడుతున్నాము అనే ఫీల్ కూడా ఉండాలి అనుకుంటే సిల్వర్ జ్యువెలరీ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. 1 గ్రామ్ జ్యువెలరీ యూజ్ చేయడానికి చాలా మంది హెసిటేట్ చేస్తారు, బట్ సిల్వర్ జ్యువెలరీ అలా కాదు. మనకి బడ్జెట్ లో చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సిల్వర్ ఈజ్ అ ప్రెషియస్ మెటల్. సో మనం ఏ జ్యువెలరీ వేసుకున్నా కూడా మనకే కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఓకే వీఆర్ వేరింగ్ ప్రెషియస్ మెటల్, ప్రెషియస్ ఆర్నమెంటే మనం వేసుకుంటున్నాము అని చెప్పి. సో అందుకని నేను ఇవాళ మీకు నా సిల్వర్ కలెక్షన్స్ నుంచి, ఎస్ఎస్కే సిల్వర్ కలెక్షన్స్ నుంచి మీకు బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. అవి కూడా అన్ని డైమండ్ ఫినిష్ ఆర్నమెంట్స్ తీసుకొచ్చానండి. డైమండ్ ఫినిష్ బ్లాక్ బీడ్స్, అందులోనూ కొన్ని ఇప్పుడు కరెంట్ సెలబ్రిటీస్ వాడుతున్న మోడల్స్ అన్నమాట. సో అందరికి ఆఫీసెస్ కి కానివ్వండి, కిటీస్ కి, చిన్న చిన్న పార్టీస్ కి అన్నిటికీ సూటబుల్ గా ఉండే బ్లాక్ బీడ్స్ అయితే మీకు ఇవాళ తీసుకొచ్చాను. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం వీడియో అయితే స్టార్ట్ చేసి కలెక్షన్ అంతా చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ లో నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడబోయే బ్లాక్ బీడ్స్ లో మీకు ఏ పీస్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని కింద స్క్రోల్ చేసిన వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి. కాస్ట్ డీటెయిల్స్ అని నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం మీ కలెక్షన్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఆస్పీషియస్ గా మీకు ఒక చిన్ని నక్షి బాల్ ఉన్న వినాయకుడు బ్లాక్ బీడ్స్ తో అయితే స్టార్ట్ చేస్తాను. అది వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ సెల్లింగ్ అండ్ చాలా క్యూట్ గా ఉంటుంది. అండ్ ఇవాళ నేను పెట్టుకున్న జ్యువెలరీ కూడా నా సిల్వర్ కలెక్షన్ నుంచే డైమండ్ ఫినిష్ లో ఉన్న ఆర్నమెంట్సే అనమాట. ఇయర్ రింగ్సే కానివ్వండి, బ్లాక్ బీడ్సే కానివ్వండి, ఈ పెండెంటే కానివ్వండి, నేను క్లోజ్అప్ లో మీకు చూపిస్తాను క్లియర్ గా. సో లెట్ స్టార్ట్ ద కలెక్షన్. స్టార్టింగ్ విత్ బ్యూటిఫుల్ నక్షి పెండెంట్ అండి. ఇది ఒక్కటే నేను మీకు గోల్డ్ ఫినిష్, నక్షి ఫినిష్ లో చూపిస్తున్నాను. మిగిలినవన్నీ డైమండ్ ఫినిష్ నేను చెప్పినట్టు. ఇదేంటంటే చాలా మంది అడుగుతున్నారు కొంచెం లైవ్ గా క్లియర్ గా కూడా చూపించండి అని చెప్పి. సో మనకి ఈ నక్షి బాల్ వచ్చేసరికి వినాయకుడు బాల్ అనమాట. మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. మనకి వినాయకుడు వచ్చేసరికి బోత్ సైడ్స్ ఉంటారండి. డీటెయిలింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అసలు. చైన్ వచ్చేసరికి మనకి మొత్తం ఇట్లా బ్లాక్ క్రిస్టల్స్ ఉంటాయి. కొంత ఒక 1.5 ఇంచ్ వరకు మాత్రమే ఇట్లా కట్స్ ఉంటాయి అనమాట. సో ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. సో ఈ పీస్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ అని చెప్పొచ్చండి. సారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి ప్రాపర్ డైమండ్ ఫినిష్ లో మనకి ఇట్లా 5 ఫ్లోరల్స్ వస్తాయి అనమాట. ఇట్లా 5 ఫ్లవర్స్ వస్తాయి. అండ్ మనకి చైన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ బీడ్స్ అండ్ చైన్ ఇట్లా ఆల్టర్నేట్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. అండ్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ రింగ్స్ కూడా ఇస్తారు. సో మన సారీస్ కి డ్రెస్సెస్ కి తగినట్టుగా మనం లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ పీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్. అగైన్ నెక్స్ట్ పీస్ వచ్చేసరికి వెరీ క్యూట్ లిటిల్ హార్ట్ షేప్ పెండెంట్ అనమాట. మీరు ఈ షైన్ అబ్జర్వ్ చేస్తే మనకి యాక్చువల్ డైమండ్ ఫినిష్ లానే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి ఒక క్యూట్ లిటిల్ హార్ట్ పెండెంట్. సైజ్ కూడా మీకు నేను రెఫరెన్స్ కోసం నా ఫింగర్స్ మీద పెట్టి చూపిస్తున్నాను. అండ్ చైన్ వచ్చేసరికి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వస్తుందండి. మనకి దీనికి కూడా అగైన్ అడ్జస్టబుల్ హుక్స్ ఇచ్చేసారు. సో మన లెంత్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్. ఈ పీస్ అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అని చెప్పొచ్చు. ఇది స్క్రీన్ షాట్స్ అంటే గోల్డ్ లో డైమండ్ లో తీసుకొని ఇమేజెస్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఈ పీస్ కోసం. చాలా ట్రెండింగ్ పెండెంట్ అండి. ఇది బ్రాడ్ గా వస్తుంది. మధ్యలో స్టోన్ కూడా మీరు చూస్తే యాక్చువల్ సాలిటైర్ లా ఉంటుంది అనమాట. సో ఈ పెండెంట్ కి మనకి చైన్ వచ్చేసరికి అగైన్ బ్లాక్ బీడ్స్ అండ్ చైన్ ఆల్టర్నేట్ గా వస్తుంది. అండ్ అడ్జస్టబుల్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో లెంత్ మనం అడ్జస్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఈ పీస్ మాత్రం డెఫినెట్ గా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే రిక్వెస్ట్ చేశారో, ఎవరికైతే ఈ పీస్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్. ఇది మన నెక్స్ట్ పెండెంట్ అనమాట. సో ఇది సింగిల్ లైన్ వచ్చేస్తుంది. పెండెంట్ ఈ పర్టికులర్ డిజైన్ చాలా కొత్తగా, చాలా ట్రెండింగ్ గా ఉంది.
సైజ్ ఆఫ్ ద పెండెంట్ కూడా కొంచెం కంపారిటివ్లీ పెద్దగా ఉంది. మీరు ఈ ఫింగర్తో రెఫరెన్స్ తీసుకోండి సైజ్ అర్థం కాకపోతే. సో ఇది వచ్చేసరికి సింగిల్ లైన్ వచ్చేస్తుందండి బ్లాక్ బీడ్స్ అంతాను విత్ అడ్జస్టబుల్ రింగ్స్. సో ఇది చాలా క్యూట్గా ఉంది పెండెంట్ డిఫరెంట్గా. సో ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ టు ద నెక్స్ట్ ఐటమ్ అండి. ఇదైతే సెలబ్రిటీస్ యూజ్ చేసే మోడల్ అనమాట. మీరు ఈ స్టోన్స్ చూస్తే ప్రాపర్ సాలిటైర్స్ లాగా ఉంటాయి. ఆ షైన్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎంత బ్యూటిఫుల్ ఫినిష్ అసలు. అగైన్ చైన్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ పెండెంట్స్ వచ్చిన వాటికి యూజువల్గా ఇట్లా మనకు ఆల్టర్నేట్ డిజైనే వస్తుంది. సో బ్లాక్ బీడ్స్ అండ్ చైన్ ఆల్టర్నేట్గా వచ్చేస్తుంది. అగైన్ విత్ అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట. చాలా చాలా ట్రెండింగ్ పీస్ అండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ పీస్ కనుక నచ్చితే రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని ఐటమ్ వచ్చేసరికి అగైన్ అ క్యూట్ లిటిల్ బ్లాక్ బీడ్స్ విత్ క్యూట్ లిటిల్ హార్ట్ అండి. అసలు ఈ హార్ట్ అయితే ఎంత బుజ్జిగా ఉంటుందో. అగైన్ ఈ మధ్యలో స్టోన్ చూస్తే ఆ స్టోన్ కూడా మనకి హార్ట్ షేపే వస్తుంది. సాలిటైర్ లాగానే ఉంటుంది అనమాట. ఈ చైన్ కూడా మనకి బ్లాక్ బీడ్స్ అండ్ చైన్ ఆల్టర్నేట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి అక్కడక్కడ ఓన్లీ సింగిల్ బీడే ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు చూసిన వాటిలాగా ఆల్టర్నేట్గా కాకుండా జస్ట్ ఒక సింగిల్ బీడ్. ఎవరైతే ఇట్లాగా ఆఫీసెస్కి అట్లా వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా వేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి చాలా పర్ఫెక్ట్. సో ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. అగైన్ ఇది కూడా సెలబ్రిటీస్ యూజ్ చేసే పీసే. నెక్స్ట్ అగైన్ చాలా డిఫరెంట్ ఐటమ్ అండి. ఒక బటర్ఫ్లై. నేను గ్రూప్స్లో పోస్ట్ చేసేటప్పుడు కూడా చాలా డిఫరెంట్ బటర్ఫ్లై ఐటమ్స్ పోస్ట్ చేశాను. దిస్ ఇస్ వన్ అమాంగ్ దెమ్. కాకపోతే ఈ బటర్ఫ్లై ఏంటంటే మనకి సైజ్ చాలా పెద్దగా వస్తుంది. చాలా అంటే ఇప్పుడు మీరు ఈ 2 ఫింగర్స్ చూస్తున్నారు కదా రెఫరెన్స్ కోసం, ఆ సైజ్ అనమాట. డీటెయిలింగ్ కానివ్వండి ఏదైనా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం వచ్చేసరికి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వస్తుంది. ఇది అడ్జస్టబుల్ కాదండి. లెంత్ రెఫరెన్స్ నేను మీకు సైడ్ పిక్ అటాచ్ చేస్తున్నాను. మనకి హుక్ కూడా ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్. ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్. నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా క్యూట్గా ఒక సర్క్యులర్ పెండెంట్లో మధ్యలో మనకి పారిజాతం ఫ్లవర్స్ అంటారు కదండి, డైమండ్ ఫినిష్లో వస్తాయి. ఆ ఫ్లవర్ అనమాట సేమ్. అగైన్ ఇది కూడా చాలా మంది సెలబ్రిటీస్ యూజ్ చేసే ఒక స్టైల్. ఈ పెండెంట్ కూడా చాలా క్యూట్గా చిన్నగా బాగుంటుంది. అండ్ చైన్ విషయానికి వస్తే ఇది కూడా మనకి అక్కడక్కడ ఒక బ్లాక్ బీడ్ వచ్చే మోడల్ అనమాట. దీనికి మనకి అడ్జస్టబుల్ రింగ్స్ కూడా ఉన్నాయి. లెంత్ మనం అకార్డింగ్లీ మన నీడ్ బట్టి సారీస్ మీదకా లేదా కుర్తీస్ మీదకా డ్రెస్సెస్ మీదకా అనేది అడ్జస్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది ఇది కూడా. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా అంటే సేమ్ సైజు సేమ్ షేప్ మనకి స్టడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను సైడ్ పిక్ అటాచ్ చేస్తున్నాను చూడండి. సో కావాలనుకుంటే సెట్లా కూడా పర్చేస్ చేయొచ్చు. మీరు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ పీస్ కనుక నచ్చితే ఎయిదర్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ అయినా యాజ్ అ సెట్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ వచ్చేసరికి అగైన్ చాలా క్యూట్గా సింపుల్గా ఉండే ఒక బ్లాక్ బీడ్స్ అండి. ఈ స్టోన్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసే సాలిటైర్స్ లాగా కాకుండా స్వరోస్కీ స్టోన్స్ అంటారు కదా, ఆ మోడల్లో వస్తాయి అనమాట. మంచిగా ఇట్లాగా ఒక ఓవల్ షేప్ కాదు, ఓవల్ షేప్ కూడా చెప్పలేము, మనం బియ్యపు గింజ అంటారు కదా ఆ షేప్లో ఉండే స్టోన్స్ అనమాట. చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా సింపుల్గా యూజ్ చేసే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుందండి. మంచి ఆప్షన్. అంటే రెగ్యులర్గా ఫ్లవర్ అనో సాలిటైర్ అనో వద్దు అనుకుంటే ఈ స్టైల్ కూడా ట్రై చేయొచ్చు. దీనికి కూడా అగైన్ అక్కడక్కడ మనకి బ్లాక్ బీడ్ వస్తుంది అనమాట. సింపుల్గా యూజ్ చేసుకునే అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అగైన్ విత్ అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట. ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ఐటమ్ అదే స్వరోస్కీలోనే మనకి ఇది కొద్దిగా అనీవెన్ షేప్డ్ పెండెంట్స్ కూడా బాగా ట్రెండింగ్ అండి యాక్చువల్గా. సో ఇదేంటంటే మనకు ఒకటి డ్రాప్ షేప్ వస్తుంది, ఒకటేమో రెక్టాంగులర్ షేప్లో వస్తుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ట్రెండింగ్గా కాంటెంపరీ స్టైల్ అంటారు కదా ఆ స్టైల్లో ఉంటుంది అనమాట. దీనికి బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి ఫుల్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వస్తుందండి. మొత్తం అన్ని బీడ్స్ ఉంటాయి. అగైన్ విత్ అడ్జస్టబుల్ రింగ్స్. సో ఇది కూడా చాలా న్యూ ప్యాటర్న్ యాక్చువల్గా. సో ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్. ఈ ఐటమ్ వచ్చేసరికి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు. స్వరోస్కీ టైప్ డైమండ్ ఫినిష్ అన్ని మిక్స్ వస్తుంది అనమాట. 3 ఫ్లవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఇట్లా ట్విస్ట్ చేస్తే మీకు ఈ షైన్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఇట్లా పట్టుకుంటే మీకు తెలుస్తోంది కదండి, క్లోజప్లో చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్. సో 3 ఫ్లవర్స్ కొద్దిగా బ్రాడ్ స్టైల్లో వచ్చే ఒక పెండెంట్ మీకు రెఫరెన్స్ కోసం ఫింగర్స్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మొత్తం సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తుందండి. అగైన్ విత్ అడ్జస్టబుల్ రింగ్స్. ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. సో ఇది నెక్స్ట్ ఐటమ్ అండి. అగైన్ బ్రాడ్ సైజ్ పెండెంట్ వస్తుంది అనమాట.
సో ఇది మనకి స్వరోస్కి ఫినిష్లో వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ షైన్ ఉంటుంది. మంచి డైమండ్ ఫినిష్లో, గోల్డ్ ఫినిష్లో చాలా బ్యూటిఫుల్గా ఉండే పెండెంట్. శారీస్ మీదకి లేదంటే కొంచెం హెవీగా పార్టీ వేర్ డ్రెస్సెస్కి అట్లా వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతుంది. అగైన్ ఇది వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ మొత్తం మనకి ఇట్లా చైన్ లాగా వస్తుంది. దీనికి అడ్జస్టబుల్ రింగ్స్ లేవు. ఇట్లా ఈ స్టైల్లో వస్తుంది అనమాట మనకి ఫిక్సింగ్. ఓకేనా? సో ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. ఇది యాక్చువల్గా చాలామంది ఈ పీస్ కోసం రిక్వెస్ట్ చేశారండి. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన బ్లాక్ బీడ్స్ వీడియోలో కూడా ఇది నేను చూపించాను. చాలామంది అడిగారు. ఇది కొంచెం హెవీ సైజ్ పెండెంట్ వస్తుంది అండ్ అసలు ఈ స్టోన్స్ షైన్ అయితే మనకి ఆల్మోస్ట్ ఇదే సైజ్ పెండెంట్ మనం డైమండ్స్లో తీసుకోవాలనుకుంటే నియర్లీ 2 lakhs అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ షైన్ వచ్చేసరికి. సైజ్ ఆఫ్ ద పెండెంట్ కూడా చాలా పెద్దదన్నమాట. సో సారీస్కి, కొంచెం కిట్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా చైన్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. కొంచెం ఒక 1 inch వరకే మనకి ఇట్లా గోల్డ్ కట్స్ లాగా వస్తాయి. తర్వాత చైన్ అంతా కూడా మనకి బ్లాక్ క్రిస్టల్స్ వస్తుంది. అండ్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే కొంతవరకు మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉందండి. ఇది యాక్చువల్గా కొద్దిగా మిడ్ లెంత్ వరకు వచ్చే ఒక బ్లాక్ బీడ్సే, షార్ట్ లెంత్ అని చెప్పను నేను. బట్ వేర్ చేస్తే నేను సైడ్ పిక్ అటాచ్ చేస్తున్నాను కదా, చాలా ఎలిగెంట్గా, చాలా బ్యూటిఫుల్గా, రిచ్గా ఉంటుంది. సో ఈ పీస్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసరికి చాలా మంది రిక్వెస్ట్ చేసింది ఇట్లా ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ కావాలి అని చెప్పి. ఇదేంటంటే డబుల్ లైన్ అండి. మనకి సేమ్ వచ్చేసరికి సింగిల్ లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదొక రకమైన చేత, ఇదొక రకమైన చేత అనమాట. మీరు రెండిటికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. మీకు ఏ కైండ్ ఆఫ్ చేత కావాలన్నా కూడా పాసిబుల్ మేక్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఎన్ని లైన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం మీకు లెంత్ ఎంత కావాలి అనేది కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ బ్లాక్ బీడ్స్లో మనకు కస్టమైజేషన్ కూడా పాసిబుల్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది వచ్చేసరికి మనకి డబుల్ లైన్ బ్లాక్ బీడ్స్. సో చాలామంది అడుగుతున్నారు, అందుకని నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మీరు అందరూ అనుకోవచ్చు, ఇప్పుడు ఇన్ని మనం ప్లెయిన్ వైట్ స్టోన్స్, వైట్ డైమండ్స్ ఫినిష్లో వచ్చిన బ్లాక్ బీడ్స్ చూపించాము, మరి వీటిని ఎట్లా పేరప్ చేసుకోవాలి అని చెప్పి. సో నేను మీకు ఇక్కడ మీరు ఇప్పుడు ఏ బ్లాక్ బీడ్స్ తీసుకున్నా కూడా మనకి సెట్ అయిపోయే కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నానండి. కొంతమంది ఏంటంటే స్టడ్స్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఏమో హ్యాంగింగ్స్ ప్రిఫర్ చేస్తారు. నేను యూజువల్గా హ్యాంగింగ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఒక స్టైల్ మీకు చూపిస్తున్నాను. నేను చూపించిన ఏ బ్లాక్ బీడ్స్కైనా కూడా ఇవి సెట్ అవుతాయి, పేర్ అవుతాయి. సో సైజ్ కోసం నేను మీకు రెఫరెన్స్ ఇట్లా ఫింగర్ మీద పెట్టి చూపిస్తున్నాను. సో ఇదొక మోడల్ ఉంది. అట్ ద సేమ్ టైం జే బాలీస్ అంటారు కదా, సో ఇదిగోండి ఈ జే బాలీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. జే బాలీస్లో కూడా మన దగ్గర చాలా ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నారనుకోండి, ఇది పేరప్ చేసేసుకోవచ్చు. లేదా ఇట్లాగా ఇది తీసుకున్నా కూడా పేరప్ చేసుకోవచ్చు. అట్లా మనం ఏది తీసుకున్నా మనం పేరప్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇట్లా ఈ పెండెంట్ తీసుకున్నా దేనికైనా కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపించాను కదండి ఈ పర్టికులర్ బ్లాక్ బీడ్స్. ఇదేంటంటే కొద్దిగా హెవీ ప్యాటర్న్ అనమాట. సో ఇదేంటంటే కొద్దిగా ఫంక్షన్స్కి అట్లా కూడా వేసుకెళ్ళడానికి బాగుంటుంది. సో ఇలాంటి బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి మనం ఇంత పెద్ద ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తే ఆల్మోస్ట్ చాలా హెవీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా కూడా మీరు పేరప్ చేసుకొని తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా, అటువంటివి తీసుకున్నప్పుడు ఇలాగ పెండెంట్స్ కూడా ఆల్రెడీ లేదా గోల్డ్లో మన దగ్గర ఉంది, రకరకాల పెండెంట్స్, ఇయర్ రింగ్స్ మార్చి వేసుకోవాలనుకుంటే అన్ని పెండెంట్స్ మనం గోల్డ్లో తీసుకోవాలంటే చాలా అయిపోతుంది. కాబట్టి ఇట్లా ట్రై చేయొచ్చు. ఇదైతే మీరు స్టోన్స్ షైన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నానండి, చాలా బ్యూటిఫుల్ షైన్. సో ఇట్లా మీరు ఈ సైజ్ పెండెంట్ ఇదిగోండి, వెనకమాల హుక్ కూడా ఇట్లా ఉంటుంది. చిన్న బ్లాక్ బీడ్స్కి అట్లా పర్ఫెక్ట్గా సైజ్ సరిపోతుంది అనమాట. ఇవేంటంటే ఇయర్ రింగ్స్ అనమాట దీనికి మ్యాచింగ్గా. అండ్ ఈ డైమండ్ ఫినిష్లో వచ్చే ఇయర్ రింగ్స్ అన్నిటికీ మనకి బ్యాక్ సైడ్ బాంబే స్క్రూ వస్తుందండి. ఇది మనకి ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఇంత సైజ్ పెండెంట్ వద్దు, ఇంకా చిన్నది కావాలనుకున్నా ఇదిగోండి ఇలా పెండెంట్ తీసుకొని ఇట్లా కూడా ఇయర్ రింగ్స్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇదొక సైజు, ఇదొక సైజు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. దీనికంటే పెద్ద సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు రిలేటివ్లీ 3 డిఫరెంట్ సైజెస్ అనమాట, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది పెద్ద సైజు, హెవీగా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. వచ్చేసరికి ఈ లావెండర్
కలర్లో కూడా మన దగ్గర ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే ఎంత బాగున్నాయో, షైన్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదే కలర్లో మనకి పెండెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ పీసెస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవరికి ఏ పీస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్తో పాటు మన దగ్గర ఇటువంటి డైమండ్ ఫినిష్లో కానివ్వండి, రెగ్యులర్ ఫినిష్ అయినా కూడా నక్షీలో పెండెంట్ ఇయర్ రింగ్ కాంబినేషన్స్ కానివ్వండి, నెక్లెసెస్, హారాలు, వడ్డాణాలు, గాజులు, ఇట్లాంటి చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్లో మీరు యాడ్ అయితే అంత కలెక్షన్ చూడొచ్చు. ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. కలెక్షన్ అంతా చూసారు కదండి. నేను లాస్ట్గా ఒక ఐటమ్ మాత్రం మీకు చూపిస్తున్నాను. బ్లాక్ బీడ్స్తో పాటు చాలా మంది అడుగుతున్నది ఇంకొక ఐటమ్, చంద్రహారాలు కూడా చాలా మంది అడుగుతున్నారు. సో అందుకని నేను మీకు ఒక చంద్రహారం అయితే పెట్టుకొని చూపిస్తున్నాను. ఇది మన దగ్గర అసలు చాలా పీసెస్ సోల్డ్ అయ్యాయి, ఈ పర్టికులర్ చంద్రహారం మోడల్స్. సో ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను అనమాట. పెద్ద పెండెంట్ ఇది. ఈవెన్ మన ఏజ్ వాళ్ళు, అంటే 30s లో ఉండే వాళ్ళు కానివ్వండి, ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళు కానివ్వండి, 40s 50 ఏ ఏజ్